నీకు చేతనైతే, ఇదే శంకర భగవత్పాదులు అవతార పరిసమాప్తి చేస్తూ లోకానికంతటికి ఇచ్చిన సందేశం. ప్రతిరోజు వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం. ప్రతిరోజు వేదం చదవండి, వేదంలో ఏం చెప్పారో అది చెయ్యండి. మేము వేదం చదవలేదండి, మాకు వేదం చదువుకోవడానికి కావలసినటువంటి సమర్థత లేదండి. ఎలా? ఏమీ బెంగలేదు, స్మృతి చదువు. నీకు వేదంలో ఏ ఏ విషయాలలో ఏవి ఎలా చెయ్యాలని చెప్పిందో అవన్నీ స్మృతులుగా ఉన్నాయి. గౌతమ స్మృతి, అత్రి స్మృతి, యాజ్ఞవల్క స్మృతి, మనుస్మృతి, ఋషుల పేరు మీద ఉన్నాయి. పరాశర స్మృతి. స్మృతి చదువు. నాకు స్మృతి కూడా తెలియదండి, పురాణం చదువుకో. పురాణం కూడా చదవలేనండి, చెప్పినప్పుడు విను. పురాణంలో వేదంలో ఏం చెప్పిందో దాన్నే భూతద్దం పెట్టి చూపిస్తారు. అబ్బాయి, నువ్వు బ్రహ్మచర్యమునందు ఉండిపోకూడదయా, బ్రహ్మచర్యంలో కొన్నాళ్ళు ఉండి విడిచిపెట్టి గృహస్థు అయిపోవాలి సుమా. ఏ ఒక్క కారణమునకు కూడా నీవు బ్రహ్మచారిగా ఉండిపోవడానికి శాస్త్రం అంగీకరించదు, నువ్వు గృహస్థు అయిపోవాలి. అలా అవ్వకపోతే నీ పితృదేవతలు కూడా పాడైపోతారా. నమ్మకం ఏమిటి? వేదంలో చెప్పిన దాన్ని భూతద్దంలో, మహాభారతం ఆదిపర్వంలో జరత్కారోపాఖ్యానంగా చెప్తుంది, దేవి భాగవతం జరత్కారోపాఖ్యానంగా చెప్తుంది. ఇప్పుడు నువ్వు పురాణం విన్నా, పురాణం చదివినా, వేదం ఏం చెప్పిందో అదే నీకు తెలుస్తుంది. అది తెలిస్తే వెంటనే ఓ ఇది ఇలా ఉండాలన్నమాట అన్న విషయం నీకు అర్థమవుతుంది. కథారూపంగా నువ్వు పురాణంలోంచి విన్నా నీకు అందేది వేదమే, స్మృతిగా విన్నా నీకు అందేది వేదమే, వేదం చదువుకున్నా అందేది వేదమే. ఏమండి, నేను పురాణం కూడా వినలేదు, గీతాచార్యుడే చెప్పాడు యద్యద్ ఆచరతి శ్రేష్ఠ. ఇవన్నీ చదువుకున్న వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో అలా బ్రతుకు, వాళ్ళని ఆదర్శంగా తీసుకో. లోకంలో వాళ్ళు బ్రతుకుతున్నట్లు బ్రతుకు. నీకు అనుమానం వస్తే వారిని ఆశ్రయించి అడుగు. అడిగి అయ్యా ఈ విషయంలో నేను ఎలా ఉండవలసి ఉంటుందండి అని అడిగి వాళ్ళు చెప్పినట్టు జీవించడం నేర్చుకో, నువ్వు తరిస్తావు. ఇవేవి పక్కన పెట్టేసి నేను అన్నది ప్రమాణం అండి అని బతుకుతానంటే, బ్రతకడం అనేటటువంటి దాంట్లో ఈశ్వరుడు బుద్ధినిచ్చాడు కాబట్టి స్వేచ్ఛనిచ్చేస్తాడు. ఆయన ఏం అడ్డుపడిపోయి నేను చెప్పినట్టు నువ్వు బతకట్లేదు అబ్బాయి నీ ప్రాణం తీసేస్తానని ఆయన అండవు. మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, నేను కాశీ వెళ్ళాలి అనుకున్నాను. నేను కాశీ వెళ్ళాలి అనుకుంటే ఏదో గౌతమి ఎక్స్ప్రెస్ ఎక్కి విజయవాడలో దిగి అక్కడ గంగా కావేరీ ఎక్స్ప్రెస్ ఎక్కి కూర్చున్నాను. ఎక్కి కూర్చుంటే ఏదో రోజు ప్రయాణం చేస్తే కాశీపట్నంలో దిగిపోయాను. ఇంకొక ఆయన ఈయన గౌతమి ఎక్స్ప్రెస్ ఎక్కినా, గంగా కావేరీ ఎక్స్ప్రెస్ ఎక్కినా కదులుతూ ఉండడం వల్లే కదూ కాశీపట్నం చేరుతున్నాడు. నేను కదులుతూనే ఉంటాను, నేను ఎందుకు చేరను కాశీపట్నం అని. నేను కాశీలో దిగేంత వరకు, నేను ఇంట్లో ఎప్పుడు బయలుదేరానో ప్రయాణం అప్పుడు ఆయన ప్రయాణం మొదలెట్టాడు. అంటే ఆయన కదులుతున్నాడు, ఆయన ఉయ్యాలెక్కి కూర్చున్నాడు. ఇప్పుడు ఉయ్యాలెక్కి నేను కాశీలో దిగేంత వరకు ఆయన ఊగుతూనే ఉన్నాడు, ఆయన కదలటం లేదని మీరు అనగలరా? నేను ట్రైన్లో కూర్చుని ఎలా కాఫీ తాగానో అలాగే కాఫీ తాగాడు. నేను ట్రైన్లో ఎలా సీట్ ఒకటే దొరికితే పడుకుంటానో అలాగే ఉయ్యాల తాడు మీద జాగ్రత్తగా పట్టుకు పడుకున్నాడు. ఆయన 2 రోజులు ఉయ్యాలు ఊగాడు, నేను 2 రోజులు రైల్లో వెళ్ళాను. నేను కాశీలో దిగాను, ఆయన ఎక్కడ దిగుతాడు? ఎక్కడున్నాడో అక్కడే దిగుతాడు. మరి 2 రోజుల ప్రయాణం ఏమైంది? చేశావురా ప్రయాణం, నీది ఉయ్యాల ప్రయాణం, నువ్వెక్కడ దిగుతావు కాశీలో? ఎవడు కాశీ వెళ్ళడానికి సాధనాన్ని సరి అయింది ఎంచుకున్నాడో వాడు కాశీ పెడతాడు. ఎవడు ధార్మికమైన కర్మ చేశాడో వాడు జీవితాల్లో తరిస్తాడు. ధర్మాన్ని విడిచిపెట్టి చేసిన కర్మ తరించడానికి హేతు ఎందుకు అవుతుంది? కర్మగా మిగులుతుందంతే. అందుకే యోగ కర్మసు కౌశలం అన్నాడు ఆయన. ఆయన 3 సార్లు దాన్ని నిర్వచనం చేశాడు గీతాచార్యుడు. యోగ కర్మసు కౌశలం. యోగం అంటే సమత్వం ఉచ్యతే, అన్నిటి యందు సమానమనేటటువంటి భావన కలిగి ఉండుట. అనేన యుజ్యతే ఇది యోగ, అనేకముగా ఉన్నవి ఒకటైపోవడం యోగం. యోగము అన్న మాటకు అర్థం ఏమిటో అందుకే అర్జున విషాద యోగము. ఎన్ని మొదలుపెట్టినా గీత ప్రారంభం మాత్రం ఒక్క మాటతోటే, ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ధర్మమే. నేను ఎన్ని శ్లోకాలు చెప్పినా, ఎన్ని అధ్యాయాలు చెప్పినా, ఎంత తలకొట్టుకున్నా నేను చెప్పేది అంతా కలిపి ఏమవుతుందంటే 2 మాటలు అవుతుంది ధర్మం. నీకు ఈ 2 అక్షరాలు వంట పట్టేస్తే నువ్వేం చెయ్యాలో నీకు అర్థమైపోతే నువ్వు చేసిన తప్పేమిటో నీకు అర్థమైపోతుందిరా అబ్బాయి అన్నాడు. ఇది అర్థం అవ్వడానికి అంతా చెప్పి నీకేం అర్థమైంది అన్నాడు ఆయన.
నాకు ఇది అర్థమైందని మళ్ళీ ఇదిగో మీరు చెప్పిందండి ఇది అర్థమైందండి, మీరు చెప్పిందండి ఇది అర్థమైందండి అనలేదు. మీరు చెప్పినవన్నీ అర్థమయ్యాక నష్టో మోహ, నా మోహం పోయింది, నా జ్ఞానం పోయింది అన్నాడు. కాబట్టి గీత వింటే ఏమవుతుంది, గీతని ప్రమాణంగా తీసుకుంటే ఏమవుతుంది, నువ్వు అర్జునుడు అవుతావు. నీ కర్తవ్యం ఏం చెయ్యాలో నీకు అర్థమైపోతుంది. నీ కర్తవ్యం ఏం చెయ్యాలో నువ్వు చేసిన నాడు నువ్వు పూజనీయుడవు. ధార్మికమైన కర్మ నువ్వు చెయ్యవలసింది నువ్వు చేసేస్తే అంతే, నువ్వు తరించిపోతావు. దీని యందు ఆయన ప్రతిపాదన ఎక్కడ అంటే, నువ్వు యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్వా ధనంజయ. ఇది చాలా చాలా పెద్ద మాట. మోక్షము వైపుకి అడుగు వెయ్యాలి అంటే కర్మ చెయ్యడంలో దోషం లేదు, చేసి తీరాలి, అసలు కర్మ చేయకుండా ఉండలేవు. కానీ కర్మ యొక్క ఫలితమును మాత్రము నువ్వు కోరకు. కర్మ చేసుకుంటూ వెళ్ళిపో, కర్మ చెయ్యకుండా ఉండలేవు, ఉండకూడదు కూడా. అసలు కర్మ చెయ్యకుండా ఉండిపోతాననేటటువంటి మాట అంగీకారయోగ్యం కాదు. ఏ పని చెయ్యనండి, కుదరదు. నేను మీతో ఒక మాట చెప్తాను. తెల్లవారి లేవగానే ఒక బ్రాహ్మణుడు సంధ్యావందనం చేయాలా, ఓ బ్రాహ్మణుడు బాసుం పెట్టేసి కూర్చుని ఈశ్వరుణ్ణి ధ్యానం చేయాలా అని నన్ను అడిగారు అనుకోండి, మహాదోషం అని చెప్తాను. అలా కూర్చుంటే ధ్యానమని తప్పది. నీకు వేదం చెప్పింది ప్రమాణం. నిన్ను అలా బాసుం పెట్టేసి కూర్చుని ధ్యానం చేయమని చెప్పలేదు వేదం. స్నానం చేసి సంధ్యావందనం చేయమని చెప్పింది. నీకు వేదమా ప్రమాణం? ఎవడో చెప్పిందా నీకు ప్రమాణం? ఎవడు చెప్పినా తప్పే. వేదం ఏం చెప్పిందో అదే ప్రమాణం అంతే. నువ్వు నిద్ర లేవగానే స్నానం చేసి సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్ళిపోవాలి. నీవు సంధ్యావందనం చేసేటటువంటి వాడిగా నువ్వు జన్మించలేదు, ఏం అభ్యంతరం లేదు. మొన్ననే అయ్యప్ప స్వామి దేవాలయంలో స్కాంద పురాణంలోంచి ఆ టెక్స్ట్ తీసి నేను జెరాక్సులు చేయించి కొంతమందికి ఇచ్చాను కూడా. నీవు అర్ఘ్యం ఇవ్వక్కర్లేదు, కానీ నువ్వు ఆ కర్మ చేయకుండా ఉండమని చెప్పలేదు శాస్త్రం. నువ్వు వెంటనే స్నానం చేసి జగచ్చక్షో మహానుభావుడు ప్రత్యక్ష దైవం వసర్పతియో నీలలోహిత ఉతైనం గోపా అదృశన్ను దృశన్ను దహార్య అని చెప్తోంది. తెల్లవారు లేస్తే యజుర్వేదం. అడిగో మహానుభావుడు పరమేశ్వరుడు ఈ కంటికి కనపడేటటువంటి ఏకైక పరబ్రహ్మంగా వచ్చేసాడు సమయానికి. కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. ఆయన వచ్చేటప్పటికి చెయ్యవలసిన పని చెయ్యని వాడెవడో వాడు కృతఘ్నుడు. ఏ పని ఎప్పుడు చెయ్యాలో అప్పుడే చెయ్యాలి. అందుకే శ్రీరామాయణంలో సుందరకాండలో మైనాకుడు ఒక మాట అంటాడు, కర్తవ్యం అకృతం కార్యం సతాం మన్యుమిదీరయేత్ అంటాడు. మహాత్ములకి కూడా కోపం వస్తుంది. ఎందుకు వస్తుందో తెలుసా అండి? చెయ్యవలసిన పని చెయ్యవలసిన సమయానికి చెయ్యని వాడిని చూస్తే అసహ్యం వేస్తుంది. ఏది ఎప్పుడు చెయ్యాలో అప్పుడు చెయ్యాలి, అంతేగాని ఒకప్పుడు చేయవలసిన పని ఇంకొప్పుడు చేయడం కూడా తప్పే. సమయమునందే ధర్మము, దేశమునందు ధర్మము, కాలమునందు ధర్మము. కాబట్టి నువ్వు ఎప్పుడేం చెయ్యాలో అదే చెయ్యాలంతే. నువ్వు నిద్రలేస్తే సంధ్యావందనం చేయాలి. నువ్వు నిద్రలేచి స్నానం చేస్తే ఉత్తర క్షణం నువ్వు సూర్య భగవానుడి మీద స్తోత్రం చెప్పాలి. జగచ్చక్షు ఆయన. అందుకే హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగరగిన గట్టియనగా అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందం పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెరయగుచు జన సమాజ కరపట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే అన్నారు తిక్కన గారు. హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగరగిన గట్టి అనగా సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ముగ్గురు కలిసి ముద్దయితే ఆ ఎరుపు రంగుతో సూర్యభగవానుడయ్యారు. నీ కంటితో నువ్వు పరబ్రహ్మాన్ని దర్శించడానికి ఆనుకూల్యతనివ్వడం కోసం కాసేపు ఆయన కుంకం బొట్టులా కనిపిస్తాడు ఎర్రగా. ఆ సమయంలో నువ్వు నిద్ర లేవాలి. ఈశ్వరుడు వచ్చేసాడు, నువ్వు నిద్ర లేకపోతే దోషం కదా. నువ్వు నిద్ర లేవాలి ఆ సమయానికి. లేచి ఈశ్వరుడే వచ్చేసాడు, నేను లేవద్దు. నేను లేవడం అంటే ఎలా నిలబడాలో అలా నిలబడాలి. అదే నేను మీతో చెప్పింది. వేదం చెప్పింది ఏదో అది ధర్మం. నేను స్నానం చేయకుండా నిలబడకూడదా అండి అంటే, నువ్వు మరుగుదొడ్లో మీ ఇంట్లో అన్నం తింటున్నావా? తింటలేదుగా. అన్నం తినే చోటే తింటున్నావుగా. అలాగే ఈశ్వరుడు ముందు నిలబడేటప్పుడు స్నానం చేసే నిలబడాలంతే. అసలు బాహ్యమునందు శౌచం లేకుండా నువ్వు ఈశ్వరుడు ముందు అలా నిలబడతావు, తేజోమూర్తి ముందు. కాబట్టి స్నానం చేసి నిలబడి ఆయనకి నమస్కారం చేయాలి. అది నీ ప్రథమ కర్తవ్యం. ఇది మానేసి ఇంకోటి ఏదో చేస్తానండి, నీ కర్మ చేయి. ఉయ్యాలెక్కితే కాశీ వెళ్ళనట్టే ఉంటుంది. ఏది నువ్వు చెయ్యాలో వేదం చెప్పింది. ఎతత్ శాస్త్రం ప్రమాణంతే, వేదం ప్రమాణం. నేను చెప్పింది కాదు, మీరు చెప్పింది కాదు. నేనైనా వేదం చెప్పింది చెప్పకపోతే తప్పు. వేదం చెప్పింది నేను చెప్తే అది విని మనసు కష్టపెట్టుకుంటే నీ కర్మ.
నీకు వినడానికి కావలసిన సంస్కారం నీకు అబ్బలేదని గుర్తు. నీకు అబ్బి ఉంటే ఓ ఇది ఇలా చెయ్యాలని నువ్వు అంగీకరిస్తే తప్పు చేద్దామనుకున్న అర్జునుడు మాటలు విని నా మోహం పోగొట్టుకున్నానని కీర్తి గణించినట్లు కీర్తి గణిస్తావు. కాబట్టి సమత్వం యోగ ఉచ్యతే, కర్మ చెయ్యి, వేదములు ఏం చెప్పాయో అవి చెయ్యి. కానీ చేసేటప్పుడు ఏం చేస్తావో తెలుసా? ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో, చెయ్యడం వరకు మాత్రం నా కర్తవ్యం కాబట్టి నేను చెయ్యాలి, కానీ దీనికి ఫలితం ఇలా వచ్చేయాలని మాత్రం నేను ఆశించకూడదు. 2 రెళ్ళు 4 ఎంత ఖచ్చితమో అంత ఖచ్చితంగా ఫలితం వచ్చేస్తుందని ఆశించవద్దు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మాతే సంగోస్త్వకర్మణి. నీవు కర్మ చెయ్యి, కానీ కర్మల యొక్క ఫలితాన్ని అపేక్షించకుండా ఉండు. ఎందుకు అలా చెప్తున్నానో తెలుసా అర్జున? కర్మ చేసి వెంటనే ఫలితాన్ని అడగడం నీకు అలవాటైపోతే నువ్వు రాగము ద్వేషము మధ్యలోనే నలుగుతావు. అప్పుడు ఏమవుతుందంటే చేసే కర్మలు కామ్యములవుతాయి, కర్తవ్యములు కావు. కర్తవ్యం వేరు, కర్మ కోరికతో చేస్తే బంధనంలోకి తీసుకెళ్ళిపోతుంది. ఏదో ఒకటి చేసి ఇదంతా చాలా గొప్ప విషయం అండి, ఈ గొప్ప విషయం అంతా పరమేశ్వరానుగ్రహంతో నేనే చేశానండి అన్నారు అనుకోండి, ఈశ్వరుడేమండవు, అవును నువ్వే చేశావు కాబట్టి నీకు పుణ్యం ఇస్తున్నాను, ఇప్పుడు అది అనుభవించడానికి రావాలి. ఏదో తప్పు చేసి అవునండి తప్పు చేశాను పాపం, అది అనుభవించడానికి రావాలి. ఫలితం మాత్రం ఒకటే రెండింటికి కాదు. నా కర్తవ్యం నేను చేశాను. నేను నా కూతుర్ని పెంచి పెద్ద చేశాను, నా కూతురికి యోగ్యుడు అని నేను నమ్మిన వ్యక్తితో వివాహం చేశాను, నా కర్తవ్యం అయిపోయింది. నా కొడుకుని యోగ్యుడుగా వాడు చదువుకోవడానికి వీలైన రీతిలో వాడికి చదువు చెప్పించాను, వాడికి యజ్ఞోపవీతం వేశాను, బ్రహ్మోపదేశం చేశాను, నా కర్తవ్యం అయిపోయింది. వాడు ఎదురుగుండా నేను ఎప్పుడూ సంధ్యావందనం చేయకుండా నేను తిరగలేదు, ఎన్నడూ వాడు ఎదురుగుండా నేను సంధ్యావందనం చేయకుండా నిద్రపోయినటువంటి రోజు లేదు. నేను సంధ్యావందనానికి అవకాశం ఏ పాటి ఉన్నా నేను చేస్తూనే వాడికి కనబడ్డాను. ఇప్పుడు వాడు చేయడం మానేశాడు అనుకోండి, నేను కర్తను కాను. అంతకన్నా నేనేం చేస్తాను? నా వయస్సు పెరుగుతోంది, నా శరీర బలం తరుగుతోంది, వాడి వయస్సు పరిపుష్టమవుతోంది, వాడి శరీర బలం పెరుగుతోంది. ఇప్పుడు నేను వాడితో ఘర్షణకి వెళ్ళాను అనుకోండి, వాడు తోపు తోస్తే నేను కింద పడతాను, పైగా దానికో బెంగోటు వస్తుంది. నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించు అంటే నా కొడుకు అటువంటి వాడు, నా కొడుకు నా మాట వినడు అని మీరు అనుకుంటున్నారేమో. నేను ఆ మాట చెప్పకపోతే ఏమవుతుందంటే పాపం తెలియక కోటేశ్వరరావు అబ్బాయి అలాంటి వాడేమో అనుకుని లేనిపోని జాలి చూపిస్తారు. ఈశ్వరానుగ్రహం చేత నా కొడుకు అటువంటి వాడు కాడు, వాడు శాస్త్రమును నమ్మి బతికేటటువంటి లక్షణం ఉన్నవాడు, తండ్రి యందు గౌరవం ఉన్నవాడు. కాబట్టి నీ కర్తవ్యాన్ని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. ఇప్పుడు నేను ఇది చెయ్యాలండి, తండ్రిగా నా కర్తవ్యం, బాధ్యత కాదు సుమండే, కర్తవ్యం. కాబట్టి నా కర్తవ్యం నీ చేశానా లేదా? ఎప్పుడెప్పుడు నీ కర్తవ్యం ఎంత మోతాదులో నువ్వు ఎలా చెయ్యాలో నీ కర్తవ్యాన్ని నువ్వు అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండడమే తప్ప ఇది చేస్తే ఫలితం వస్తుందండి అందుకు చేస్తున్నానన్నారు అనుకోండి, కామ్యం అయిపోతుంది, కోరిక అయిపోతుంది. కోరిక అయిపోయిన ఉత్తర క్షణంలో మీరు రాగంలో పడ్డారు, ఇది చేస్తే దూరంగా పోతుందండి అన్నాను అనుకోండి, ద్వేషం అయిపోతుంది. మళ్ళీ విడిపోయి రాగమునకు ఇంకొక నీడలో పడ్డారు. రాగమైన దేశమైన పుణ్యమైన పాపమైన అనుభవం, ఏ సుఖమైనా దుఃఖమైనా మీకు బంధనాలే. ఈ స్థితిని దాటడానికి ఏం చేయాలో తెలుసా అర్జున? చిత్తశుద్ధితో తరించి సత్య వస్తువుని తెలుసుకోవాలంటే లోపల ఉన్న ఆత్మ నేను, ఈ శరీరము నేను కాదన్నది ఎరుకలోకి రావాలి అంటే ఇక్కడ మొదలు పెట్టాలి. నిష్కామ కర్మ దగ్గర ప్రారంభం చెయ్యాలి. నీ కర్మ నువ్వు చేసేస్తూ ఉండాలి, నువ్వు చెయ్యవలసిన పని చెయ్యాలి. నువ్వు చెయ్యవలసిన పని అంటే మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, మీ ఇష్టం వచ్చినట్లు కాదు, వేదం చెప్పినట్టు చేస్తూ నీవు మాత్రము దాని మీద ప్రయోజనం కోరుకుంటూ జీవితాన్ని గడపడాన్ని విడిచిపెట్టు. ఆరంభం చెయ్యి, అంత తేలికేం కాదు, చెప్పిన నాకే సాధ్యం కాదు. కోటేశ్వరరావు మీరు ఇన్ని చెప్తున్నారు కదా, మీ ఇంటికి వెళ్ళేటప్పటికో లేకపోతే నెల అయ్యేటప్పటికి మీకు జీతమో ఇవ్వకపోతే నా కర్తవ్యం నేను చేశాను ఉద్యోగం, వాళ్ళు నాకు జీతం ఇవ్వలేదని మీరు ఊరుకోగలరా అని అడిగారు అనుకోండి, నేను ఊరుకోలేను అనే చెప్తాను, యథార్థం చెప్తాను. కానీ
మీరు అభ్యాసయోగేన కౌంతేయ ఎక్కడో అక్కడ ప్రారంభం అంటూ చేయడం మొదలుపెట్టారనుకోండి, కొన్ని కర్తవ్యాలు నేను ప్రతిఫలాపేక్ష లేకుండా చేసుకుంటూ వెడతాను. నాకు దాని వలన ఏ ప్రతిఫలం మీద కోరిక లేదు, నీ చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను అంతే. ఇది చేయడం వల్ల పొగిడితే ఓ నవ్వు, ఇది చేయడం వల్ల నన్ను తిడితే ఇంకో నవ్వు, అంతే. నీ చేయవలసింది చేశానా అంతే. ఇది కర్తవ్యతానిష్టతో నువ్వు చెయ్యవలసింది చేసుకుంటూ వెళ్ళిపోతే, దాని ప్రతిఫలమును అపేక్షించకపోతే వచ్చేటటువంటి ఫలితము ఎటువంటిదైనా నువ్వు అంగీకరించగలిగితే, ఈ పని చేస్తే ఇలా జరుగుతుంది అనుకున్నావు కానీ ఇంకోలా వచ్చింది ఫలితం. ఇప్పుడు అలా ఇంకోలా ఫలితం వచ్చినా నువ్వు బాధపడకుండా ఉండగలవా? నేను భగవద్గీత చెప్పానండి, 4 మంచి మాటలు చెప్పుకున్నాను అని నాకు సంతోషంగా ఉంది అని నేను అనుకున్నాను. మీరు మాట్లాడిన దానివల్ల మాకు చాలా అసహ్యం వేసింది అని మీరు నన్ను అన్నారనుకోండి, నేను ఆలోచించవలసింది ఏమిటంటే, నేను త్రికరణ శుద్ధిగా గీతాచార్యుడు ఏది చెప్పాడో నేను అదే చెప్పానా లేదా, నేను నమ్మిన వేదం గురించే నేను మాట్లాడానా లేదా, ఈశ్వర ప్రోక్తమైన శాస్త్రాన్ని మాత్రమే నేను మాట్లాడానా లేదా. నేను మాట్లాడాను, నాకు నమ్మకం ఉందనుకోండి, మీరు నన్ను పొగిడారనుకోండి, అది శాస్త్రములకు చెందుతుంది, నాకు పొంగులేదు. మీరు ఇలా మాట్లాడకుండా ఉండవలసింది అని మీరు నన్ను నిందించారనుకోండి, ఈశ్వర వీళ్ళకి కూడా శాస్త్రము మీద పూనిక కలుగుగాక, నాకు దానివల్ల కుంగులేదు. నేను శాస్త్రం గురించి మాట్లాడిన వాడిని, నేను మాట్లాడితే ఇది మాట్లాడింది ఎటువంటిదో శాస్త్రము నాలోంచి పైకి వచ్చిందంతే. ఇప్పుడు మర్యాద అయినా అమర్యాద అయినా శాస్త్రాన్ని నాకెందుకు? ఇప్పుడు ఈ ప్రసంగాలన్నీ చెప్పడానికి ముందు నాకు దండేశారా, మైకుకి దండేశారా? ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత కిందకు వస్తున్నా వెళ్ళిపోతున్నా నన్ను చూసి లేచి నించుంటున్నారా? ఈ మైకు కింద పడితే లేచి నించుంటున్నారా? మైకుకి మానము లేదు, అవమానము లేదు, జయము లేదు, అపజయము లేదు. మాట్లాడిన దాని వలన గౌరవం కానీ అగౌరవం కానీ ఏమైనా ఉంటే నాకు, నేను భగవద్గీత గురించి చెప్పినా గట్టిగానే చెప్పేస్తుంది, నేను ఇంకొకటి చెప్పినా గట్టిగానే చెప్పేస్తుంది. గట్టిగా చెప్పడం తప్ప ఇంకోలా చెప్పడం చేతకాని వస్తువు ఏదైనా ఉంటే దానికే మైక్ అని పేరు, దాని కర్తవ్యం అది చేసుకుంటుంది. అలా నా కర్తవ్యం నేను చేయగలిగితే ప్రయోజనాన్ని అపేక్షించకుండా సమత్వం యోగ ఉచ్యతే, అదే యోగమని తెలుసుకో. అయితే నేను మీతో ఒక విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేయవలసి ఉంటుంది. ఇది ఎలా సాధ్యం అవుతుందండి? ఆచరణలోకి మనం ఎలా తెచ్చుకోవాలి? దీన్ని మనం ఆచరణాత్మకం చేసుకునేటప్పుడు ఎలా దీన్ని ఇలా తెచ్చుకోవచ్చు, దీని మీద పూనికని ఇలా పొంది ఉండవచ్చు అన్నదానికి ప్రతిబంధకాన్ని పోగొట్టుకోవడానికి ఎలా నిలబడొచ్చో తెలుసుకోవడానికి కూడా గీతాచార్యుడు మనకి మార్గాన్ని ఉపదేశం చేశాడు. ఆ మార్గం ఎక్కడుందో ఆ జాగ్రత్తగా తాళం చెవిని ఎలా తిప్పవలసి ఉంటుందో, ఎలా తిప్పితే మనం ఆ ప్రతిఫలాపేక్ష లేనటువంటి కర్మాచరణము చేయగలిగినటువంటి శక్తి యందు ఉంచుకుని నిలబడగలమో, అది వేదవాక్కుగా, గీతగా, కావ్యముగా, పురాణముగా ఎలా నడిచిందో. తగినంత సమయం లేదు కాబట్టి ఇవాళ నేను ఆ విషయాన్ని ప్రస్తావన చేయకుండా రేపటి రోజున మీకు ఆ విషయాన్ని ప్రస్తావన చేసే ప్రయత్నం చేస్తాను. కానీ ఇందులో మీరు ఒక విషయాన్ని కొంచెం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. భగవద్గీత లాంటి విషయాన్ని వినేటప్పుడు కొంచెం ఇలా విడదీస్తే ఒక సమస్య ఒకటి ఉత్పన్నం అవుతుంది. ఒకటి ధారగా వినేస్తే వచ్చే జవాబు వేరు, ముక్కలైతే మళ్ళీ రేపు వచ్చి కూర్చున్నప్పుడు నేను ఎక్కడ ప్రశ్నగా విడిచిపెట్టానో అది మీరు జ్ఞాపకం తెచ్చుకుంటే కానీ నేను మళ్ళీ దానికి జవాబుని ఏం చెప్తున్నానో మీరు అనుసంధానం చేసుకోలేరు. కానీ మీకు నేను ఒక్క మాట మనవి చేస్తున్నాను, జీవితంలో తరించడము అన్నది ఏమైనా ఉంటే, నిజంగా జీవితంలో సత్యమును తెలుసుకోవడము అన్నది ఏమైనా ఉంటే శాస్త్ర విహితముగా గీతాబోధని తెలుసుకోవలసి ఉంటుంది, గీతాశాస్త్రాన్ని తెలుసుకోవలసి ఉంటుంది. అది రాగద్వేషములు లేకుండా ఉన్నదున్నట్లు చెప్పబడిన శాస్త్రము. అందుకే భగవద్గీతాసు ఉపనిషత్సు, అది ఉపనిషత్తు. కాబట్టి రేపటి రోజున నేను అయినా ఒక్కసారి సింహావలోకనం చేసి వెనక్కి వచ్చి ఎక్కడ విడిచిపెట్టానో దానికి మార్గాన్ని కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడో దాన్ని చెప్పే ప్రయత్నం చేసి రేపు సాయంకాలం ప్రసంగంతో నా ప్రసంగాల్ని పూర్తి చేస్తాను. ఇప్పుడు నా ప్రసంగం తరువాత రాజమండ్రి నుంచి లలిత సింధూరి అనుకుంటాను ఆ అమ్మాయి, ఆవిడ వచ్చి ఉన్నారు. ఆవిడ కూచిపూడి నృత్యం చేస్తారు ఇక్కడ. చక్కగా మనం అందరం ఇలాగే కూర్చుని ఆమెని
ఆదరిద్దాం, చక్కగా మనందరం సంతోషంగా చూస్తే ఆవిడ కూడా ఆనందిస్తారు. రెండవ విషయం, రేపు మహాపర్వదినం శ్రీరామనవమి. మహాపర్వమైనటువంటి శ్రీరామనవమి సందర్భాన్ని పురస్కరించుకుని సుబ్బారావు గారు చాలా గొప్ప కార్యం ఒకటి తలపెట్టారు. అదే నేను చెప్పింది, దేశకాలముల యందు ఎప్పుడు ఏం చెయ్యాలో అది చేయడమే ధర్మం. అందుకే ఆయన రేపటి రోజు ఉదయం 7:30 ప్రారంభమవుతుంది. సీతారామ కళ్యాణం తప్పకుండా చూసి తీరాలి. సీతారామ కళ్యాణం చూసి ఆ పానకం, వడపప్పు, ఆ ప్రసాదం స్వీకరించాలి. పుట్టినది నవమి నాడు శ్రీరాముడు, కానీ నవమి నాడు శ్రీరామ జనన ఉత్సవం చెయ్యం, మనం సీతారామ కళ్యాణం చేస్తాం. అలా నవమి నాడు సీతారామ కళ్యాణం చెయ్యడం వెనకాతలే అసలు రహస్యమంతా దాచుంచారు. కాబట్టి రేపు సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని చూడ్డానికి చక్కగా మీ అందరూ 7:30 సభా ప్రాంగణానికి చేరుకుంటే మనందరం సీతారామ కళ్యాణం చూద్దాం. సీతారామ కళ్యాణానికి సీతారాముల యొక్క పేరుకి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి వాళ్ళిద్దరే అవతార స్వీకారం చేస్తారు ధర్మ సంస్థాపన కోసం. విష్ణువు పరబ్రహ్మముగా అవతార స్వీకారం చేస్తారు. అవతారము అంటే కిందికి దిగి వచ్చుట, తార అంటే పైకి, అవతార అంటే కిందకి, కిందకొస్తే అవతారం. అలా కిందకు వచ్చినటువంటి అవతారంలో ఎప్పుడు లక్ష్మీనారాయణులు వచ్చినా వాళ్ళని మళ్ళీ అవతార పరిసమాప్తి చేశాక లక్ష్మీనారాయణులని అంటాం. ఒకవేళ మీకు లక్ష్మీ నృసింహులుగా ఎదురుగుండా ఉన్న వాళ్ళని అర్థం కాకపోయినా లక్ష్మీనారాయణులండి అంటాం. మత్స్యావతారం ఉంటే లక్ష్మీనారాయణులు అనేస్తాం, వామనమూర్తి లక్ష్మీనారాయణులు అనేస్తాం. పక్కన ఆయన బ్రహ్మచారిగా ఉన్నా కూడా పాదాల మీద లక్ష్మీదేవి పాదముద్రలు కనబడ్డాయని పోతన గారు రాశారు. కాబట్టి లక్ష్మీనారాయణుల దేవాలయం అనేస్తాం. లక్ష్మీనారాయణులుగా పిలవబడని ఏకైక అవతారం ఏదో తెలుసా అండి? ఒక్క సీతారాములే. సీతారాముల్ని లక్ష్మీనారాయణులు అనం, సీతారాములని అంటాం. ఎందుకని అంటే అసలు సీతారాములు గృహస్థాశ్రమంలో ఎలా బ్రతకాలో నేర్పారు. ఎలా బ్రతకాలో నేర్పడానికి వచ్చినటువంటి అవతారం. అటువంటి గొప్ప కళ్యాణం జరుగుతుంటే శ్రీరామనవమి నాడు సీతారామ కళ్యాణం చూడలేకపోవడం అనేటటువంటిది పెద్ద దురదృష్టం. అన్ని చోట్ల సాధారణంగా ఎండెక్కాక చేస్తారు. సుబ్బారావు గారి మర్యాద ఏమిటంటే చల్లగా ఉండగా చేస్తే చక్కగా వీళ్ళందరూ వచ్చి హాయిగా కూర్చుని చల్లటి గాల్లో చూసి వెళ్ళిపోతారని ఉదయం 7:30కే పెట్టేశారు. చక్కగా రేపు 7 గంటలకే మనం ఈ ప్రాంగణానికి వస్తే నిండు సభలో అందరం కూర్చుని చక్కగా సీతారామ కళ్యాణం చూద్దాం. రేపటి రోజున ప్రతిరోజు మధ్యాహ్నం వేళలో సువాసినులందరి చేత లక్ష్మీ పూజలు చేయించారు. ఏ స్వరూపాన్ని లక్ష్మీ స్వరూపంగా ఆరాధన చేశారో ఆ స్వరూపాన్నే ఆ సువాసినులందరికీ రేపు ప్రసాదంగా ఇస్తారు. 11,000 రూపాయి కాసుల యొక్క సమూహానికి పూజ చేశారు, లక్ష్మీ పూజ. ఇన్ని రోజుల పాటు లక్ష్మీ స్వరూపంగా పూజలు అందుకోబడినటువంటి నాణెములు ఏమున్నాయో అవే లక్ష్మీ స్వరూపములు కనుక మనం బదరీ విడితే తెచ్చుకుంటుంటాం ఆ కుబేర ప్రసాదంగా నాణ్యం. అలా రేపు ఆ పూజలు చేసుకున్నటువంటి సువాసినులందరికీ కూడా నాణ్యములను ప్రసాదంగా బహూకరిస్తారు. ఏం సుబ్బారావు రేపటి రోజున. అలాగే రేపు ఉత్సవాల పరిసమాప్తి. ఉత్సవ పరిసమాప్తి జరిగినప్పుడు చాలా చాలా గొప్ప విషయం ఏమిటంటే అన్నదానం. అన్నదానం ఎందుకు చేస్తారంటే సమస్త భూతములు శాంతి పొందుతాయి. అందుకే హోమం చేస్తే మంత్రం ఉండాలి, బలిస్తే మంత్రం ఉండదు. బలిస్తే అంటే చంపడం అనుకోకండి, అన్నం తీసుకెళ్ళి పెట్టేస్తారు. అలా పెట్టేస్తే పక్షులు కాకులు కూడా తింటాయి. నిజానికి దేవాలయంలోకి పక్షి రాకూడదు. పక్షులు అవి వస్తాయని 3 ఏళ్లకోసారి మహాకుంభాభిషేకం చేస్తారు. కానీ బలిహరణం పెడతారు, పక్షులు వచ్చి తినాలనే పెడతారు. బలి అంటే ప్రత్యక్షంగా భూతములు తినాలి. తిని అందరూ అబ్బా ఎంత చక్కటి భోజనం చేశామండి అన్నారనుకోండి, ఈశ్వరుడు ప్రీతి చెందుతాడు. అందున ఇక్కడ జరిగిన ఉత్సవాలు శ్రీరామనవమి నాడు పూర్తవుతున్నాయి. అందుకని రేపు రోజు మధ్యాహ్నం ఆయన ఎంత పవిత్ర హృదయంతో ఆలోచించారంటే నిజంగా నేను ఇవాళ నాకేమీ అబద్ధాలు ఆడడం, ఆ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం ఈశ్వరుడు నాకు అలవాటు చేయలేదు. అందుకే తెగేసి చెప్పడం వల్లే నేను కొంతమందికి జీవితంలో దగ్గర కాలేకపోతూ ఉంటాను కూడా. ఇంకోలా మాట్లాడడం నాకు చేత కాలేదు. నేను నమ్మింది ఏదో అదొకటే మాట్లాడడం నాకు అలవాటు. నేను మధ్యాహ్నం కూడా నా భార్యతో మాట్లాడుతూ సుబ్బారావు గురించి మీ ఇద్దరం మాట్లాడుకుంటూ ఓ మాట అనుకున్నాం. ఏమి నిరాడంబరుడు, ఏమి వినయశీలి మహానుభావుడు, అసలు అంత వినయం అవి ఈయనకి ఎలా అబ్బాయి అని నేను తెల్లబోయాను. ఆయన ఎంత మర్యాదతో ఆలోచించారంటే
మంచి ఎండవేళ భోజనానికి వచ్చి ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా వస్తే తోసుకుంటే పాపం ఇబ్బంది పడతారేమో, ఒకరికొకరు తగలడంలో దానిలో ఇబ్బందులు పడి ఒక మగవాడి పక్కన ఒక ఆడది కూర్చోవడంలో ఏమో కడుపు నిండా తినగలరో తినలేరో, ఏ ఇబ్బంది పడతారో అని 2 కళ్యాణ మంటపాల్లో, ఒక కళ్యాణ మంటపం అంతా కామాక్షి స్వరూపులైన స్త్రీలకి, ఒక కళ్యాణ మంటపం అంతా విశ్వనాథ స్వరూపులైన ఏకాంబరేశ్వర స్వరూపులైన పురుషులకు. ఏ మొహమాటం లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా కడుపు నిండా తిని వెళ్ళాలన్న ఆయన కోరికలోంచి ఉత్పన్నమైన ఇదే 2 కళ్యాణ మంటపాల్లో విడివిడిగా స్త్రీ పురుషులకు భోజనం పెట్టడం. కొన్ని వేల మందికి అన్నం వండి పెట్టాలని ఎంత తాపత్రయం! రేపు మహానుభావుడు అంత గొప్ప అన్నరాశిని పదార్థాలని తయారు చేయిస్తున్నారు. ఆయన సంతోషించాలంటే మనం ఏం చేయాలి? వచ్చి తిని పెట్టడమే, నోటితో చెప్పడం కాదు. మీకు నేను మనవి చేస్తున్నా, రేపు నైమిత్తిక తిథి కాబట్టి వచ్చి అన్నం తినడం కుదరదేమో, కానీ నేను మాత్రం తప్పకుండా రేపు మధ్యాహ్నం పురుషులకు పంక్తి వేసిన చోటుకి వచ్చి అందరితో పాటు కూర్చుని ఏదో ఒక ప్రసాదం తీసుకుని పెడతాను నేను కూడా. ఎందుకని అంటే చెప్పడానికి కాదు ధర్మం, ఆచరించడానికి ధర్మం. సుబ్బారావు గారిని పొగడ్డానికి చెప్పడం కాదు. సుబ్బారావు గారు అంత మాన్యుడైతే, ఆయన చేసిన పని గొప్పదైతే నువ్వెందుకు వెళ్ళి పుచ్చుకోవు ప్రసాదం? నేను కూడా వచ్చి రేపు మీ అందరితో పాటే పంక్తిలో కూర్చుని నేను కూడా కొద్దిగా ప్రసాదం తీసుకుని పెడతాను. అన్నస్వరూపంగా తీసుకోవడానికి నాకు కొంత వైదిక కర్మాచరణమనందు ప్రతిబంధకం ఉండవచ్చు. నేను ఏదో ఒక ప్రసాదాన్ని తీసుకుని పెడతాను. అందున శ్రీరామనవమి నాడు ఇంత గొప్ప ఉత్సవాలు పరిపూర్ణమైన సందర్భంలో అంత గొప్ప అన్నదానాన్ని చేస్తున్నారు. కాబట్టి అన్నదానం అన్న మాట లేదు, నిజానికి నారాయణ సేవ. అందరం తరించడానికి భూతతృప్తి. మనందరం ఈశ్వర పరివారమే. మనందరం మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్తాశ్చ స్వదేశో భవనత్రయం. మా అమ్మ పార్వతి, మా అయ్య పరమశివుడు, మనందరం ఆయన బిడ్డలం. కాబట్టి అన్నదమ్ములం, అక్క చెల్లెళ్ళం. కాబట్టి రేపటి రోజున వచ్చి చక్కగా ప్రసాద స్వీకారం చెయ్యండి. కానీ నాదొక్క మనవి, ప్రసాదం తినేటప్పుడు మాత్రం శ్రీరామనవమి కాబట్టి ఒక్క నియమం పాటించే ప్రయత్నం చెయ్యండి. ఈశ్వరుడు సంతోషించాలి, చేసిన పని పరిపూర్ణం కావాలంటే అన్నీ వడ్డించే వరకు ఆగితే వడ్డించే వాళ్ళకి ఎంత తృప్తిగా ఉంటుందో తెలుసా అండి? అన్నీ పెట్టామా వాళ్ళకి కంగారు ఉండిపోతుంది. నేను పెట్టగానే ఒకడు గబుక్కుని అప్పడం తినేసాడు అనుకోండి, వీడికి అప్పడం వేశాడో తెలియదు వేయలేదో తెలియదు, మళ్ళీ అప్పడాలట్టుకు రావాలి. అన్నీ వేసే వరకు ఆగి అమ్మయ్యా అందరికీ అన్నీ వేసేసుకున్నాం, పప్పు వేసేసాం, కూర వేసేసాం, పచ్చడి వేసేసామని వాళ్ళు విస్తళ్ళు చూసి మొదలు పెట్టండి తినండి అనకూడదు కదా, మర్యాద కాదు. అందుకని ఏమంటారంటే భోజన ప్రారంభ సమయే గోవిందనామస్మరణే, గోవిందా అంటే గోవింద అని అందరం కలిసి భోజనం చేస్తాం. అప్పుడు ఏమిటంటే అదొక మర్యాద, అదొక తృప్తి. అమ్మ చూడండి అన్నం పెట్టేటప్పుడు 6 పిల్లల్ని కూర్చోబెట్టి వడ్డిస్తోంది అనుకోండి, ఏదో కాస్త పిండుడియాలు వేసింది అనుకోండి, వెంటనే పెద్దడు తినేసాడు అనుకోండి, నీకు వేశానా పిండుడియాలు? వేసావు కానీ తినేశానమ్మా, ఉండరా వడ్డించే వరకు ఉండొద్దు ఉంటుంది. అమ్మ పెట్టడంలో ఎవరు పెట్టరు, అలాంటి అమ్మే అంటుంది అదేమిటో అలా తిని కాదు ఉంటుంది. కాబట్టి చక్కగా మర్యాద పాటిద్దాం రేపు. అలా మర్యాద పాటించి సుబ్బారావు గారు ధన్యుడు కావాలి, కొవ్వాడ ప్రాంగణం ధన్యత పొందాలి. ఒక్క మనిషి ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా ఇంత గొప్ప ఉత్సవాన్ని చెయ్యాలి అని సంకల్పం చేస్తే ఆయన సంకల్పమునందు చిత్తశుద్ధి లేకపోతే ఈశ్వరుడు అనుకూలిస్తాడండి. శోభానాయుడు గారు అంతటి వారు నిన్న ఒక మాట చెప్పారు. ఆవిడ ఉన్న అకామిడేషన్లో ఆ సాయిబాబా గారికి సంబంధించినటువంటి ఆ నృత్య కార్యక్రమానికి సంబంధించిన సీడీ ప్లే చేస్తే స్టకప్ అయింది. మహాసాహసం అండి. అంత పెద్ద ఆర్టిస్టు నృత్యం చేస్తుంటే క్యాసెట్ ఏ కారణం చేతన స్టకప్ అయిపోయింది అనుకోండి, ఎంత అమర్యాద! ఇంత ఆగిపోతుంది అంతే. అబ్రప్ట్గా ఆఫ్ చేసి మళ్ళీ అదంతా రికార్డింగ్ ఎక్విప్మెంట్ అంతా సెట్ చేస్తే కానీ మళ్ళీ పలకదు. ఎక్కడో ఏదో విద్యుత్తులో పెద్ద అవాంతరం వచ్చిందనుకోండి, రీస్టోర్ కాలేదనుకోండి, ట్రాన్స్ఫార్మర్ మీద ఆధారపడతాం మనం పెట్టుకున్న సిస్టమ్స్ అన్నీ ఎందుకు పనికి వస్తాయి? ట్రాన్స్ఫార్మర్కి ఏమైనా అయితే ఎక్కడ ఏది పరమేశ్వరానుగ్రహంతో ఏ చిన్న అవాంతరం లేకుండా మిట్ట మధ్యాహ్నం వేళ పల్లకి ఊరేగింపు సాహసం, ఇంత కార్యక్రమాలని సంకల్పం చేస్తే ఆయన సంకల్పంలో ఎంత చిత్తశుద్ధి లేకపోతే ఇంత గొప్ప కార్యక్రమం జరిగిందో మీరు ఆలోచించండి. ఆయన కోరుకున్నది ఒక్కటే, మనందరినీ వచ్చి కడుపు నిండా అన్నం తిని వెళ్ళండి అన్నారు.
రేపు ఈ పందిరంతా సీతారామ కళ్యాణంలో నిండిపోయి రామనామంతో మార్మోగిపోయి మధ్యాహ్నం అందరం ఆకలితో వెళ్ళి కడుపు నిండా భగవన్నామని చెప్పి అన్నం తిని వెళ్ళిపోతే సుబ్బారావు గారు సంతోషపడిపోతారు. మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ఆయనకి ఉత్సాహం వస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని జరుగుతాయో అక్కడ సనాతన ధర్మము పరిఢ వెళ్ళడానికి మార్గం ఏర్పడుతుంది. మనందరం ఇంటికో పుష్పమైతే పరమేశ్వరుడికో మాల. కాబట్టి మన కర్తవ్యం మనం చేయవలసి ఉంటుంది. కాబట్టి నాకు వెనకటికి ఒక ఆయన మాట చెప్పాడు. ఒక చోటికి వెళితే ఓ భార్యాభర్త కూడా వచ్చారు నాతో విశాఖపట్నం వెళ్ళినప్పుడు ఉపన్యాసాలకి. ఆ ఇంటి యజమాని అస్తమానం అనేవారు, మా అక్క చాలా బాగా వండింది, మా అక్క చాలా ఉపకారం చేసింది, మా అక్క ఈ కూర వండింది అంటుంటే ఆవిడ భర్త కూడా నాతో